1-5 ధ్యానం చేద్దాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పొలుగుటకు నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నం పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టం లేదు. నువ్వు మొక్కుకునే దాన్ని చెల్లించుము. నీ మొక్కుకుని చెల్లింపకుండుట కంటే మొక్కు కనకుండుటే మేలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతా నీ కృపచేత, నీ దయచేత మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. నేను స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృప చూపించారయ్యా. నీ గ్రంథమందలి ఆశ్చర్యకరమైన, దీవెనకరమైన, హెచ్చరికరమైన నీ మాటలు ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితాల్లో తండ్రి ఇంకను బలపరిచి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి భక్తుడు సొలొమోను భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించినప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చూసుకోవాలంట? మన ప్రవర్తన ఎలా ఉన్నదో మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని మందిరంలోనూ బయట రెండు విషయాల్లోనూ కూడా మనము ఏం చేయాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆయన సమస్తమును పరిశీలించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మనం ఏ దిక్కుకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన కను దృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఆయన సమస్తమును చూచుచున్న దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మన ప్రవర్తనను చూసుకోవాలి. యోహాను సువార్త 6:37 అక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చువని ఎంత మాత్రం నేను బయటికి త్రోసివేయను. దేవుడు తన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అయితే మనం ఆయన మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అని రాయబడి ఉంటుంది. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు 1 సమూయేలు గ్రంథము 2:24 చూద్దాం. నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినపడింది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమం చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినలా దేవుడు విమర్శన చేయకని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసినలా వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయును. తర్వాత 22 కాంచి ఒకసారి చూసినట్లయితే, ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు. ఇక్కడ ఏలీ యొక్క కుమారుల గురించి, వారి యొక్క ప్రవర్తన గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యాజకుడిగా ఏలీ ఉంటూ ఉన్నాడు.
ఏలి కుమారులు కూడా ప్రభు పరిచర్యలో వాడబడుతూ ఉంటున్నారు. అయితే వారు దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు దేవుని యొక్క సమాజంలో, దేవుని యొక్క మందిరంలో దేవునికి ఇష్టమైన వారుగా పని చేయవలసిన వారు ఎలా ఉండారంటే అతిక్రమం చేయవారులాగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఏలి తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటున్నాడు, మీరు దేవుని మందిరంలో ఏం చేస్తున్నారంట? అతిక్రమము చేయించున్నారు. ఒకసారి మీ ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ యాజకుడిగా ఉన్న ఏలి యొక్క కుమారులు దేవుని యొక్క మందిరంలో ఏం చేస్తున్నారంటే అతిక్రమము చేసేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు చెప్పినట్లుగా కాకుండా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క ఆజ్ఞకు లోపడక దేవునికి వ్యతిరేకంగా వారు ఏం చేస్తూ ఉన్నారు? పని చేస్తూ ఉంటున్నారు. హైకి సంబంధమైన క్రియలు వారు చేస్తూ ఉన్నారని ఏలి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు అనాలోచనగా కొంతమంది ఉంటూ ఉంటారు. ఎలా ఉంటారు? అనాలోచనగా. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు నేను నా గది కిటికీ పక్కనే ఉంటుంది, మా బెంచి. స్కూల్లో మాస్టర్ పాఠం చెప్తూ ఉంటాడు, నా చూపంతా కూడా ఎలా ఉంటుందంటే బయట గ్రౌండ్లో ఉంటుంది. బయట గ్రౌండ్లో క్రికెట్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తున్నారు, ఎవరు ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు, ఇది గమనిస్తూ ఉండేవాడిని. కారణం ఏంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవుని మందిరంలోకి వస్తూనే ఉంటాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఎక్కువగా బయట ఉంటాయి. ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ఆలోచన దేవుని ఎదుట ఎలా ఉంటుంది? యేసు ప్రభువారు 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించాడు. ఆయన సమాజంలో జీవించాడు, తన బంధువుల యొద్ద జీవించాడు, దేవుని మందిరంలోనూ సువార్తను బోధించాడు, సమాజ కూటంలోనూ దేవునికి సువార్తను ప్రకటించాడు, అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక దినం నాకు ప్రశ్న వేస్తాడు, నాలో లోపం ఉందని మీరు ఎవరైనా చూపించగలరా అంటాడు. అంటే 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఒక్కడే ఉన్నాడా? అందరి ఎదుట ఉన్నాడు, అందరితో కలిసి జీవించాడు, అందరితో మాట్లాడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, అందరి ఎదుట తన యొక్క సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే ఎవరు కూడా ఆయన ప్రవర్తన మీద ఏం చేయలేకపోయారు? నేరస్థాపన చేయలేకపోయారు. మనలో మనకు ప్రవర్తనలో అనేకమైన నేరస్థాపనలు చేయటానికి మనం ఏం చేస్తామంటే అవకాశం ఇచ్చే వారంగా మనము ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, మీరు నన్ను పోలి నడుచుకునడి అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని యొక్క యేసు ప్రభువు యొక్క ప్రవర్తన దేవుని యొక్క సమాజ మందిరంలోనూ ఆయన సన్నిధిలోనూ ఎంత శ్రేష్టంగా ఉందో బయట కూడా ఆయన యొక్క ప్రవర్తన అదే విధంగా ఉంది. మందిరంలో ఉన్నప్పుడు ఒక విధంగాను, బయటికి వెళ్ళినప్పుడు ఒక విధంగాను, ప్రజల మధ్య లేనప్పుడు మరొక విధంగా ఆయన యొక్క ప్రవర్తన లేనే లేదు. ప్రతి విషయంలో కూడా నన్ను ఎవరో చూస్తున్నారని వారి ఎదుట ఆయన జాగ్రత్తగా ఉండలేదు. ఎవరు నన్ను చూడటం లేదు కదా అని ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తించడం లేదు. ఇంటిలో ఒక విధంగాను, బయట ఒక విధంగాను ఆయన ప్రవర్తన లేదు. మన ఇళ్ళల్లో మన యొక్క ప్రవర్తన మన ఇష్టానుసారంగా మనము ఉంటాం. బయట మన యొక్క ప్రవర్తన నలుగురిలో ఉన్నప్పుడు
చాలా మంచి వారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరు లేనప్పుడు మనకు ప్రవర్తన మరొక విధంగా ఉంటుంది. అంటే నలుగురు మధ్య ఉన్నప్పుడు మన ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. సమాజంలో అందరు నన్ను చూస్తున్నారేమో నాకు భయంతో చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన చూసుకుంటూ ఉంటాము. ఎవరు లేనప్పుడు కూడా మన యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు ఉంటాయి. అంటే పరిస్థితులకు తగినట్టుగా మన ప్రవర్తన మనం ఏం చేస్తాము, మార్చుకుంటూ పోతూ ఉంటాం. దేవుడు ప్రతి పరిస్థితి యందు ప్రతి యొక్క స్థలములో ఆయన మనల్ని చూస్తున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నామో ఆయనను మన హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ఆయన ఎక్కడుంటానంటున్నాడు, మన హృదయములో ఆయన నివాసం ఉంటున్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని అంటున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా మన ప్రవర్తనను సరి చేసుకునే వరంగా మనం ఉండాలి. ఇక్కడ యాజకుడైన యొక్క ఏలీ కుమారులు తన తండ్రి దేవుని యొక్క సన్నిధానంలో అనేక మందికి సువార్తను ప్రకటించే వ్యక్తిగాను, దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తిగాను ఉన్న తన యొక్క కుమారులు దేవుని మందిరమునకు వచ్చే వారి పట్ల వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, అసభ్యకరంగాను అవమానకరంగాను ఉంటుంది. కాబట్టి ఏలి ఏం చేస్తూ ఉన్నాడంటే వారి యొక్క ప్రవర్తన చూసి వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు, మీ ప్రవర్తన మీరు మార్చుకోవాలి అని. రెండోదిగా మనం గమనించినప్పుడు అదే 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనమును చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉంటుంది, ఒక దినాన ఏలీ యాజకుడిగా ఉన్నప్పుడు సమూయేలు ఆ మందిరములో పని చేయటానికి చిన్నతనము నుంచే ఏర్పాటు చేయబడ్డాడు. హన్నా కన్నీరు కార్చి దేవుని యొక్క బహుమానముగా దేవుని యొక్క స్వాస్థ్యంగా సమూయేలును ఇచ్చినప్పుడు సమూయేలు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరంలో పనిచేసేవాడిగా ఉన్న తర్వాత దేవుని యొక్క మందిరంలో పనిచేస్తూ ఉన్నాడు. ఏలీ తర్వాత సమూయేలు యాజకుడిగా అక్కడ ఉంటూ ఉన్నాడు. సమూయేలు యొక్క కుమారులు న్యాయాధిపతులుగా పనిచేసేవారుగా ఉంటూ ఉన్నారు. సమూయేలు వృద్ధుడైనప్పుడు సమూయేలు యొక్క కుమారులు ఎలా ఉంటున్నారంట, ఎలా ఉంటున్నారు, సమూయేలు వంటి ప్రవర్తన కలవారు గారు ఎలా ఉండారంట ఆయన యొక్క కుమారులు, సమూయేలు వలె వారి యొక్క కుమారులు జీవించటం లేదు అంట. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళు దేవునికి భయభక్తులుగా జీవిస్తూ ఉంటారు, వారి యొక్క కుమారులు మాత్రము దేవునికి వ్యతిరేకమైన వారుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు మనం గమనించినప్పుడు వాళ్ళు భక్తిగా భయభక్తులు కలిగి దేవుని పట్ల విధేయత కలిగి దేవుని పట్ల యథార్థత కలిగి జీవిస్తూ ఉంటే వాళ్ళ యొక్క కుమారులు మాత్రం ఎలా ఉంటారు, అవిధేయులుగా ఉంటూ ఉంటారు. ఏలీ యొక్క కుమారులు మనం చూస్తూ ఉంటున్నాము. ఏలీ యాజకుడిగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ ఏలీ యొక్క కుమారులు మాత్రము దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క ప్రాంగణములో దేవుని సువార్తను ఇంకను ఏలీ చేసినట్లుగా సువార్తను ప్రకటించవలసిన వారుగా వాళ్ళు ఏం చేయాల్సిన న్యాయబద్ధంగా చేయవలసిన వారు త్రోవ తప్పిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. చిన్నతనం నుంచే దేవుని మందిరంలో ఎదిగిన సమూయేలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడుగాను
అనేక మందిని రక్షణ మార్గంలోకి సువార్తను ప్రకటిస్తున్న ఆ యొక్క సమూయేలు యొక్క జీవితంలో అతని యొక్క కుమారులు కూడా ఎలా ఉండారు? సమూయేలు వంటి ప్రవర్తన కలవారు కాదంట. వాళ్ళు ఎలా ఉన్నారంట? అన్యాయముగా జీవించేవారుగా వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా సమూయేలు దగ్గరికి వస్తూ ఉంటున్నారు. చూడండి, నీ కుమారులు నీ వంటి వారుగా లేరు గనుక మాకేం కావాలి? ఎవరు కావాలి? ఒక రాజు కావాలి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళు నన్నే తిరస్కరిస్తూ ఉంటున్నారు అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, సమూయేలు యాజకుడిగా ఉన్నప్పటికీ అతని కుమారులు ఆయన ప్రవర్తన వంటి వారు కాకుండా నడుచుకుంటూ ఉన్నారు. తర్వాత మనం గమనించినప్పుడు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. దేవుని మందిరంలో ఎలా ఉండాలంట? అనాలోచనగా పలుకొట్టుకుని నీ హృదయము త్వరపడనీయక నీ నోటిని ఏం చేయాలంట? కాచుకునుము. విస్తారంగా మనము ప్రార్థనలో మనం అనేక రకాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా మన హృదయం నుంచి మాటలు మాట్లాడకూడదు. మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి, విస్తారంగా మాట్లాడకూడదు. ఎలా ఉండాలంటే అనాలోచనగా మాట్లాడని కూడా నీ హృదయమును త్వరపడిన నీ నోటిని కాచుకునుము. కారణం ఏంటంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. విస్తారమైన మాటలో ఏముంటుంది? పొరపాటు ఉంటుంది. మనం విస్తారంగా మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ తర్వాత నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము అని రాయబడి ఉంటుంది. సహజంగా మనం ప్రార్థన ఎలా చేస్తాము? అయ్యా, నా బిడ్డలకు ఉద్యోగం వస్తే నేను కానుకిస్తాను, ఉద్యోగం రాకపోతే నా బిడ్డలకు వివాహం అయితే నేను మందిరంలో ఈ పని చేయిస్తాను. మీరు అనుకున్న టైంకి వివాహం జరగకపోతే నా బిడ్డలకు మంచి జ్ఞానము, నా బిడ్డల ప్రవర్తన మారితే నేను మందిరంలో పని చేయిస్తాను. ఇట్లా మొక్కుబడులు మాట. చూడండి, అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఎదురు నుండి మనం ఏం చేస్తామంటే ఆశిస్తూ ఉంటాం. అసలు దేవుడు మన పట్ల ఏమి ఆశించడు అనేది మాత్రం మనము ఆలోచన చేయం. నువ్వు పుట్టక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నవాడుగా ఉంటూ ఉన్నాడు. నీ పట్ల ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. నీ తలంపు రాకమునిపే నీకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో సమస్తమైనా ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి సమస్తమును ఆయనకి తెలుసు. మనకేమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో ఆయనకి తెలుసు. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కొయ్యవు, పంట నూర్చవు, వాటిని పోషిస్తున్నా నేను మిమ్మల్ని పోషించనా అని అంటున్నాడు ఆయన. అయితే మనం మాత్రం ఏం చేస్తూ ఉంటామంటే, అయ్యా నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిలో మంచి లాభాలు వస్తే నీకు నేనేం చేస్తానంటే పలానా కార్యం చేసి పెడతాను. నష్టం వస్తే ఎవరి మీద వేస్తాను నేరము? ఎవరి మీద వేస్తారు? దేవుడు ఎందుకు నా పట్ల చిన్న చూపు చూశాడండి అని అంటారా?
అన్యాయమైన వ్యాపారము, అన్యాయంగా సంపాదించటానికి, ఇలా మనకిష్టమైన వాటిలో మనం ప్రవేశిస్తూ దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు లాభం ఇవ్వలేదు, దేవుడు నన్ను చిన్నచూపు చూచాడని మనం ఏం చేస్తామో మాట్లాడుతూ ఉంటాం. అసలు ఏమిటి నీ పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది ఒకసారి కూడా మనము అనాలోచనగా మనం నిర్ణయం తీసుకుంటాం. దేవుని సన్నిధానంలో ఎక్కడ తీసుకుంటాము? దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మొరపెడుతూ, దేవా నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. ఏం అడుగుతాము? నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ విధంగా నేను ప్రయాణం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు సహాయం చేయి. నేను వెళ్ళే పనులు, నేను వెళ్ళే కార్యములో నాకంటే ముందుగా ఉండి ఆ కార్యం నువ్వేం చేయాలి? సఫలం చేయి. ఇది మన ప్రార్థన. అనాలోచనగా మనం నోటుకొచ్చినట్లుగా మనం ఏం చేస్తామో ప్రార్థన చేసేస్తాము. అసలు అది దేవుని చిత్తమా కాదా అనేది కూడా మనం ఆలోచన చేయం. నేను వెళ్ళే పనిలో ఆ పని సక్రమంగా జరిగితే అప్పుడు నేను మొక్కుకున్న దాన్ని నీకు ఏం చేస్తాను? కానుక రూపంలో చెల్లిస్తాను. నీకు నీవే తీర్మానం చేసుకుంటావు, నీకు నీవే దేవుని సన్నిధానంలో అనాలోచనగా ప్రార్థన చేస్తావు. అక్కడికి వెళ్తావు, అక్కడ నీకు అనానుకూలమైన తీర్పు వచ్చిందనుకోండి, అనానుకూలంగా నీ పని జరగలేదనుకోండి, ఎవరిని నిందారోపణ వేస్తావు? దేవుని మీద నిందారోపణ వేస్తావు. అసలు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అని అంటే, యోబు భక్తుడుతో ఒక మాట అక్కడ చూద్దాము. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబుతో తన స్నేహితుడు మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కాదా అంటున్నాడు. యోబు ఎలాంటి వ్యక్తి? ఊజు దేశంలోనే ఎలాంటివంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడి ఉంటుంది యోబుని గురించిన సాక్ష్యము. కానీ యోబు యొక్క స్నేహితుడు ఏం చెప్తా ఉన్నాడు యోబుతో? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కాదా, ఆధారము కాదా అంటున్నాడు. దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. ఏమన్నా సాక్ష్యం ఇస్తున్నాడు? నా భక్తుడైన యోబుని గురించి ఒకసారి ఆలోచించావా అని అంటున్నాడు. ఎవరితో? సాతానుతో. ఇక్కడ మనం గమనించినప్పుడు మన ప్రవర్తన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఏ ఒక్క స్నేహితుడు కూడా అంటున్నాడు, నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే నువ్వు దేనికి భయపడుతున్నావు? నీకున్న పరిస్థితులను బట్టి నువ్వెందుకు కునిగిపోతున్నావు? నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ధైర్యంగా ఉండు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిందలు, అవమానము, ఈ రోగము, ఇవన్నీ కూడా నీ భక్తిని బట్టి దేవుడు నీకు మరలా ఏం చేస్తాడు? బాగు చేస్తాడు కదా అని యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి అనాలోచనగా మనం దేవుని సన్నిధానంలో ఉండకుండా జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేవిధంగా మనం ఇష్టం వచ్చినట్లు మొక్కుబడులు అనేవి మనము మొక్కకూడదు. ఒక ఆయన ఒక మొక్కుబడి మొక్కున్నాడు. యుద్ధానికి వెళ్తా ఉన్నాను, ఆ యుద్ధంలో నేను గెలిచి వస్తే నా ఇంటి ద్వారం నుంచి ఏది ముందుగా వచ్చిద్దో అది నీకు నేనేం చేస్తాను? ఏం చేస్తా అన్నాడు? దహన బలిగా అర్పిస్తాను అన్నాడు.
ఏ బలి ఇస్తా అన్నాడు? దహన బలి. ఎవరు? యెఫ్తా. యెఫ్తా ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధానంలో ఒక మొక్కుబడి చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధంలో కానీ నువ్వు నాకు విజయం ఇస్తే నా ఇంటి నుంచి ఎవరు ముందుగా నాకు ఎదురు వస్తారో వారు నేనేం చేస్తాను? దహన బలిగా ఇస్తానయ్యా, అర్పిస్తానయ్యా అనుకున్నాడు. యెఫ్తాకి ఎంతమంది పిల్లలు? ఒక్క కూతురు. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకెవరు కూడా లేరు. మొక్కుకున్నాడు. మొక్కున్న తర్వాత దేవుడు యెఫ్తా ప్రార్థన చేసిన రీతిగా దేవుడు యెఫ్తాకు మంచి విజయాన్ని ఇచ్చాడు. ఈ సంతోషంతో వస్తూ ఉన్నాడు. ఇక్కడ కుమార్తె కూడా, మా నాన్న మంచి విజయాన్ని సాధించాడు యుద్ధంలో, దేవుడు మా నాన్నకు తోడుగా ఉన్నాడు అని యెఫ్తా కుమార్తె కూడా సంతోషంతో ఏం చేస్తూ ఉంది? ఆయనకి ఎదురెళ్ళింది. ఇక యెఫ్తా యొక్క బాధ చూడాలి. యెఫ్తా ఏమంటున్నాడు అక్కడ? అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసావు. చూడండి, ముందేమో దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకేం కావాలి? విజయం కావాలి, శత్రువుల మీద విజయం కావాలి, దేవుడు అతన్ని ఆశీర్వదించాలి, వెళ్ళిన పని విజయవంతంగా జరగాలి. ఆ జరగటానికి దేవుని దగ్గర బలంగా ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా, నువ్వు నాకు విజయం ఇస్తే నా ఇంటి ద్వారం నుండి ఏది ముందొచ్చిద్దో అది నీకు అర్పిస్తాను అని ప్రార్థన చేశాడు. ఇంటి ద్వారం నుంచి ఏమొచ్చింది? కుమార్తె వచ్చింది. అంటే కుమార్తె కాకుండా ఇంకెవరన్నా వస్తారు అనుకున్నాడా? ఆయన ఆలోచన, ఆయన ఇంటి ద్వారం నుంచి కుమార్తె కాకుండా ఇంకెవరైనా వస్తారేమో, వాళ్ళని అర్పించేద్దాం అనుకున్నాడు. కావాలి దహన బలి. అంటే దహన బలి ఎలా ఇస్తారు? ద్వితీయోపదేశ కాండంలో మనం గమనించినప్పుడు ఆ దహన బలి పశువును ముందుగా తల కొట్టి దాని యొక్క రక్తమును ఒక పళ్ళెంలో పట్టి ఆ యొక్క కట్టెలన్నీ కూడా పేర్చి దహన బలి యొక్క పశువును ఆ యొక్క చర్మం అంతా కూడా ఒలిచి దాని యొక్క మాంసమును కట్టెల మీద పెట్టి ఆ బలిపీఠం చుట్టూ ఈ దహన బలి యొక్క పశువు యొక్క రక్తము ఏదైతే ఏర్పాటు చేస్తామో బలిపీఠము దాని చుట్టూ ప్రోక్షించాలి. ఆ యొక్క రక్తము ప్రోక్షించి క్రొవ్విన మాంసమును ఆ కట్టెల మీద పెట్టి అప్పుడు అర్పించాలి. అప్పుడు అర్పించినప్పుడు ఆ యొక్క మాంసంలోంచి ఇంపైన సువాసన వచ్చిందంట. అది యెహోవాకు ఇష్టము అని రాయబడి ఉంటుంది. దహన బలి సాదృశ్యం. అది ఒక పశువు వచ్చిద్దేమో, ఆ విధంగా ఏం చేద్దాం అనుకున్నాడు? ఇద్దాం అనుకున్నాడు. అంతేనా? పశువు, గొర్రె, మేక ఏదో వచ్చిద్ది, ఆ విధంగా దహన బలి ఇవ్వచ్చు అనుకున్నాడేమో. అనాలోచనగా దేవుని దగ్గర ఏం చేశాడు? మాట తూలేడు, మొక్కుబడి చేశాడు. విజయం వచ్చిన తర్వాత, అనుకున్నది జరిగిన తర్వాత ఆయన కుమార్తె రాగానే, అయ్యో నా కుమార్తె, ఎంత పని చేసావు నువ్వు, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని దగ్గర మొక్కుబడి చేశాను, ఇప్పుడు మొక్కుబడి తీర్చాలి. ఒక ఆయన ఒక వ్యాపారం పెట్టాడు. ఈ వ్యాపారముగా నువ్వు ఆశీర్వదిస్తే నేను నీకు కానుకిస్తానయ్యా అన్నాడు. 10వ వంతు ఇస్తాను, 20వ వంతు ఇస్తాను, 30వ వంతు ఇస్తాను, అట్లా అలా పెంచుకుంటూ 50వ వంతు ఇస్తానయ్యా అని ప్రారంభించాడు. దేవుడు అతని వ్యాపారాన్ని అభివృద్ధి చేసే కొంది
మొదట బాగానే ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆస్తి పెరిగే కొద్దీ మొక్కుబడి ఏమవుతుంది తగ్గిపోతూ ఉందంట. ఇక ఇవ్వటము తక్కువైంది. దేవుడు ఆశీర్వదించే కొద్దీ ఇవ్వటము తక్కువైంది. మొదట ఏమనుకున్నాడు, 100 రూపాయలు ఇస్తే దశమ భాగం ఎంత, 10 రూపాయలే కదా, ఇవ్వచ్చు అనుకున్నాడు. 200 వస్తే 20 రూపాయలే కదా, అదెంతలే 20 రూపాయలు అనుకున్నాడు. పెద్దగా అనిపించలా, బాగానే ఉంది. 10,000 వచ్చినప్పుడు సరే 1000 రూపాయలే కదా అనుకున్నాడు. పెరుగుతూ పోతూ ఉంటే ఇక్కడ ఇది కూడా పెరుగుతూ పోతూ ఉంది. హృదయంలో ఏమొచ్చింది ఆలోచన వచ్చింది. మనకు అవసరతలు చాలా ఉంటున్నాయి, పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు చదువులు ఉన్నాయి, వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంది, దేవునికి తెలుసు కదా అని ఏం చేస్తూ ఉన్నాడు, 10% 9%కి వచ్చింది, 9 8కి వచ్చింది. చివరికి కానుకిద్దాంలే, మామూలుగా ఆదివారం ప్రార్థనకి వెళ్తాను కదా, కానుకెత్తే సరిపోతుందిలే అన్నట్టుగా ఏడకొచ్చాడు, పెంచుకుంటూ పోతాను అనుకున్నాడు. చివరికి కానుకేయటం కూడా కష్టమైపోయింది. కారణం ఏంది, అవసరతలు. అసలు ఈ అవసరతలు తీర్చుతున్న దేవుణ్ణి మాత్రము అంటే అనాలోచనగా మొక్కుబడి, మన నోటుకు వచ్చినట్లుగా మొక్కుబడి చేస్తాము. నువ్వు అది చేస్తే ఇది ఇస్తానయ్యా, నువ్వు అలా చేస్తే నా ప్రవర్తన మార్చుకుంటాను, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను బాప్తీసం తీసుకుంటాను. ఉద్యోగానికి బాప్తీసానికి సంబంధం ఉందా? నాకు పెళ్ళి కుదిరితే బాప్తీసం తీసుకుంటాను. ఇట్లా అసలు సంబంధం లేని మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనాలోచనగా దేవుని సముఖంలో నీ మొక్కుబడి అనేది ఉండకూడదు. దేవుడు ఒక దినాన ప్రతి విషయంలో కూడా మన ప్రవర్తన మీద ఏం చేస్తాడు, నేరస్థాపన చేస్తాడు. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయంలో కూడా. యెఫ్తా కూడా మొక్కుబడి చేశాడు. నాకు విజయం వస్తే నా ఇంటి ద్వారం నుంచి ఏది ముందుగా వచ్చిందో దాన్ని నేను నీకు దహన బలిగా ఇస్తానయ్యా అని మొక్కుబడి చేశాడు. తన కుమార్తె రంగాల్ని ఏం చేస్తూ ఉన్నాడు, కన్నీరు కరుస్తూ ఉన్నాడు. ఇంకెవరూ లేరే, నాకున్నదే నువ్వే కదా, ఇంకెవరి కోసము అన్నట్లుగా తను దిగులు పడుతూ ఉంటే ఆ కుమార్తె అంటుంది, అయ్యా దేవునికి మొక్కుబడి చేసుకున్నావు కాబట్టి ఆ మొక్కుబడి ప్రకారము నా పట్ల చేయము. చూడండి ఆ కుమార్తె యొక్క నిరీక్షణ. నువ్వు ఏదైతే దేవుని సముఖంలో మొక్కుబడి చేసుకున్నావో అది నా పట్ల జరిగించు, అయితే నాకు కొంత సమయము ఇమ్ము అంటుంది. ఆ తర్వాత రాయబడి ఉంది, యెఫ్తా మొక్కుబడి ఏ విధంగా అయితే చేసుకున్నాడో అది అతని పట్ల, తన కుమార్తె పట్ల జరిగించాడు అని. మన యొక్క మొక్కుబడి విషయంలో, మన యొక్క ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు నీ దేహమునకు 5వ వచనము చూద్దాం. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించము, నీవు మొక్కుకొని చెల్లింపకుండు కంటే మొక్కుకొనుకుండుటయే మేలు. అసలే మొక్కుకొనుకున్న ఉండటమే మేలంట. నువ్వు అది చేస్తే ఇది చేస్తాను అని చెప్పకుండా ఉండటమే మేలు. తర్వాత 6వ వచనం కూడా మనం గమనించినప్పుడు నీ దేహమును శిక్షకు లోపరుచుకున్నంత పని నీ నోటి వలన జరగనీకము, అది పొరపాటు చేత జరిగిన నీ దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి
నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందవు. అధికమైన స్వప్నములు మాటలను నిష్ప్రయోజనము. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఇక్కడ ప్రసంగ భక్తుడు చెప్తూ ఉన్నాడు, మన మట్టుకు మనం ఎలా ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినప్పుడు పైన మన నోటి మాటలు ఎలా ఉండాలని రాయేస్తున్నాడు. నీ దేహములకు శిక్షకు లోపరుచుకున్నంత నీ పని నీ నోటి వలన జరగనీకము. మన నోటి మాటలు కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి విషయములో కూడా మన ప్రవర్తన మందిరములోనే కాదు, బయట కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండేటట్టుగా మనము చూసుకోవాలి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న తర్వాత రాజుగా ఆయన కుమారుని ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆయన కుమారుని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఆయనకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురు కుమారులతో ఓ మాట చెప్పాడు, అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను, నా తర్వాత ఈ రాజ్యభారం మీరు మోయాలి, కాబట్టి మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే మీకు నేను పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో మీరు నెగ్గాలి అన్నాడు. సరే అన్నారు. ముగ్గురికి 3 గొర్రెలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 3 గొర్రెలు ఇచ్చాడు. ఆ గొర్రెలను తీసుకొని ఎవరికి కనపడకుండా, ఎవరు చూడకుండా ఈ గొర్రెలను మీరేం చేయాలంటే చంపివేయాలి అని చెప్పాడంట. అందరూ వాళ్ళ ముగ్గురు కుమారులు సరే అన్నారంట. సరే అని ఒక అతను ఏం చేశాడంటే ఆ గొర్రెని తీసుకొని ఎవరు చూడని ప్లేస్ ఏమిటి అని ఆలోచన చేశాడు. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేశాడంట. ఒక అరణ్యానికి పోదాం, అడవికి పోదాం, కేక అరణ్యంకు పోతే అక్కడెవరు కూడా నన్ను చూడరు అనుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? అడవికి తీసుకుని వెళ్ళాడు. మంచి దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడంట. ఇంకో కుమారుడు ఆలోచన చేశాడు, ఎవరు చూడని ప్రాంతం ఇంకేముంది అని ఆలోచన చేస్తే సముద్రంలోకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? సముద్రంలోకి వెళ్దాం. సముద్రం మధ్యలో అయితే ఎవరు కూడా నన్ను చూడరు, నన్ను గమనించరు అనుకొని తనేం చేశాడంటే సముద్రం మధ్యలోకి వెళ్ళాడంట. ఇంకో కుమారుడు ఉన్నాడు. ఒక అతను అడవికి పోయాడు, ఇంకొక అతను సముద్రంకి పోయాడు. ఇతను అనుకున్నాడు, ఎడారికి పోదాం, ఇసుక తెందులకు మధ్యలోకి పోదాం, అక్కడ నన్ను ఎవరు చూడరు అనుకున్నాడు. అడవిలోకి పోయిన అతను ఏం చేశాడంటే అక్కడ ఆ గొర్రెని ఏం చేశాడు? చంపేశాడు. సముద్ర మధ్యంలోకి పోయిన వ్యక్తి ఏం చేశాడంటే తన తండ్రి చెప్పినట్టుగా సముద్ర మధ్యంలో ఆ గొర్రెను చంపివేశాడు. ఎడారిలోకి పోయిన వ్యక్తి ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి గొర్రెను చంపబోతే చంపబుద్ధి కాలేదంట. ఆ గొర్రెను తీసుకొని వచ్చాడు. మొదటి కుమారుడు అన్నాడు, నానా నువ్వు చెప్పిన పని చేశాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావా అంటే అరణ్యంలోకి పోయాను, అక్కడెవరు నన్ను చూడలేదు, చంపేసానయ్యా అన్నాడంట. రెండో కుమారుడు, ఆయన అరణ్యంలోకి పోయాడు, అక్కడ పక్షులు అవన్నీ కూడా ఉంటాయి, జంతువులు ఉంటాయి, నేను సముద్రంలోకి వెళ్ళాను, అక్కడ చంపివేశాను అన్నట్టుగా చెప్పాడంట. మూడో కుమారుని అడిగాడంట, నువ్వెందుకు గొర్రెని వెనక్కి తీసుకొచ్చావంటే ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లుగా, ఎవరో నన్ను
చూస్తున్నట్లుగా నాకు అనిపించింది, కాబట్టి నేను చంపలేకపోయాను అని అన్నాడంట. ఏమన్నాడు? ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లుగా చూస్తున్నట్లుగా ఉంది, దానివల్ల నేను చంపలేకపోయాను అని నా గొర్రెని నేను తీసుకొచ్చేసాను, నాకు ఈ రాజ్యం వద్దులే అన్నాడంట. ఆ తండ్రి అన్నాడంట, నీవే రాజు అన్నాడంట. ఎవరు ఇప్పుడు రాజు అయ్యాడు? చంపకుండా తీసుకొచ్చాడు చూడు, అతన్నే రాజుగా చేశాడు. కారణం ఏమిటి? తండ్రి ఏం చెప్పాడు? గొర్రెను చంపమన్నాడు. వీళ్ళేం చేశారు? చంపే తీసుకొని వచ్చాడు. కానీ ఇంకొక అతను ఏం చేశాడు? చంపకుండా తీసుకొచ్చాడు. కారణం ఏంటి? నన్ను ఎవరో చూస్తున్నారు, ఎవరో చూడకుండా అని చెప్పాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు చూడని ప్లేసు మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. ఆ భయము ఇక్కడ రాయబడి ఉంది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి కొరకు మనం భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కొరకు మన భక్తి చేయాల్సిన అవసరం లేదు. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు దేవుని యందు యథార్థత కలిగిన వ్యక్తిగా ఉండాలి. అనుక్షణము దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను పరిశీలిస్తున్నాడు. నా ఆలోచనలు ఆయనకు తెలుసు, నా తలంపులు ఆయనకి తెలుసు, నా క్రియలు ఆయనకి తెలుసు. ఆయనకి నా పట్ల మరుగైనది ఏది కూడా లేదని మన ప్రవర్తన దేవుడు చూస్తున్నాడనే ఒక భయంతో మనం బ్రతకాలి. అందుకే అంటున్నాడు, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ బిడ్డలో దేవుని యందు భయభక్తులు లేకపోవచ్చు. ఏలి యొక్క కుమారులు ఏలిలాగా భయభక్తులు లేనివారుగా జీవించారు. యాజకుడైన సమూయేలు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా ఉన్నప్పటికీ సమూయేలు యొక్క కుమారులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీ మట్టుకు నీవు ఎలా ఉండాలంట? నీ కుమారులు భయభక్తులు లేకపోయినా, నీ కుమార్తెలు దేవుని యందు భయభక్తులు లేకపోయినా, నీవు మాత్రం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. నీ కుమారులు భయభక్తులు లేకపోతే తీర్పు తెచ్చేది ఎవరు? దేవుడే తీర్పు తీరుస్తాడు. కొంతమంది సాక్ష్యాలు మనం గమనిస్తూ ఉంటాం. అయ్యా, నా పిల్లవాడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు? ఈ లోకంలో జీవించాడు. లోకంలో ఎలా జీవించాడు అయ్యా అంటే, చాలా అతనికి అనేక రకాలైన వ్యసనాలు ఉన్నాయి. బాగా త్రాగుతాడు, లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తాడు అని ఆ సాక్ష్యాన్ని ఏదో చాలా గొప్పగా చెప్తారు. ఎలా జీవించింది? లోకంలో బహు దరిద్రంగా చండాలంగా జీవించిన జీవితాన్ని చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఎలా ఉండారయ్యా అంటే, అప్పుడప్పుడు తాగుతున్నాడు, ఇప్పుడు చాలా మారాడు అని చెప్తారు. ఇప్పుడు ఎలా ఉన్నాడంట? ప్రార్థనకు వస్తున్నాడు, రక్షించబడ్డాడు. అయితే ఈ మునుపటి వలే కాకుండా అప్పుడప్పుడు అంట. దాన్ని కూడా ఘనంగా చెప్తారు. దాన్ని కూడా ఎలా చెప్తారు? ప్రార్థన చేయండి ఇంకా నా బిడ్డ యొక్క ప్రవర్తన కొరకు అని అంటారు. మరలా మనం ఏం చేయాలంట? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. చూడండి,
ఎట్లా అంటే బిడ్డల యొక్క సాక్ష్యము కూడా తను దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ కూడా తన బిడ్డలు ఎలా ఉండారంట, ఒకప్పుడేమో బాగా తిరిగారు, ఇప్పుడు అప్పుడప్పుడు తిరుగుతున్నాడు, ఇంకను మార్పు కొరకు ఏం చేయాలంట, ప్రార్థన చేయండి అని అంటాడు. వారి యొక్క సాక్ష్యాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ కుమారులను నీ కుమార్తెలు లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న సమాజము వాళ్ళు ఎలా ఉండారనేది కాదు, కానీ నీ మట్టుకు నువ్వు నా పట్ల ఎలా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు యథార్థవంతుడిగా నా పట్ల ఉండాలి. ఒక దినాన అందరికీ తీర్పు ఇస్తాడు ఆయన. నీ కుమారుని బట్టి నీకు తీర్పు ఉండదు, మన ప్రవర్తన బట్టి మనకు తీర్పు ఉంటుంది, మన మనస్సాక్షిని బట్టి మనకు తీర్పు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనము దేవుని మందిరంలో లేకపోతే బయట సమాజంలో మనం పని చేసేటప్పుడు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అయినా కూడా మన మనస్సాక్షిని మనం ఏం చేస్తాము, చంపుకొని లోకానుసారంగా మనము జీవిస్తూ ఉంటాం. లోకానుసారమైన ప్రవర్తనలో మనం నడుస్తూ ఉంటాము. అలా కాకుండా మనం దేవుడి పట్ల భయభక్తులు కలిగి మనము ఉండాలి. దేవుడు ఒక దినాన మన మీద నేరస్థాపన చేస్తాడు అనే భయం కలిగి మనము జీవించాలి. కొద్ది మాటలు మనం చూసి ఈ వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము. 2వ వచనంలోనే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పొలుగుటకు నీ హృదయము త్వరపడనీక నీ నోటిని కాచుకొనుము. ఈరోజు మన మాటలు ఎలా ఉంటున్నాయి, ఎలా ఉంటాయి? నాలుక అవయములన్నిటిలో చిన్నదైనప్పటికీ ఆ నాలుక ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, అగ్ని రాజేస్తుంది. ఏం చేస్తుంది, కుటుంబాల్లో చిచ్చు పెట్టాలంటే చిన్న మాట చాలు, సంఘాల్లో చిచ్చు పెట్టాలంటే ఒక చిన్న మాట చాలు. సంఘాలు ఏమైపోతాయి, చల్లా చెదురైపోతాయి. ఒకటిగా ఉన్న సంఘము ఎన్ని సంఘాలుగా మారుతాయి, 2 సంఘాలుగా 3 సంఘాలుగా మారుతాయి. చూడటం లేదా మనము? ఒక ఆరాధన అయిపోయిన తర్వాత ఒకప్పుడు అందరూ ఒకే సంఘంగా కూడి ఒకప్పుడు అందరూ ఒకే చోట సంతోషంగా ప్రభు యొక్క బల్లలోను ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తమును తీసుకుంటూ ఏక శరీరంగా అందరూ నడిపించబడుతూ చిన్న మాటల ద్వారా ఏం చేయబడతారు, మొదటి ఆరాధన, 2వ ఆరాధన, 3వ ఆరాధన. ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఒక సంఘంగా ఉంటారు, తర్వాత ఏమవుతారు, చీలిపోతారు. మన నోటి మాటల ద్వారా సంఘాలను కూడా ఏం చేస్తున్నామో చీల్చివేస్తాము. మొదటగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తర్వాత ఏమని ఉమ్మడి కుటుంబాలు ఏమైనాయి, వేరు వేరు కుటుంబాలు అయిపోయినాయి. దేనివలన, నోటి మాటల వలన. మనం అనేక ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. అన్నిటికీ కారణం ఏంటి, మన నోరు. మన నోటిని జాగ్రత్తగా చూచుకొనాలి అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ నోటి మాటల ద్వారా సమాధాన పడవచ్చు, ఈ నోటి మాటల ద్వారా విడిపోను
వచ్చు. ఈ నోటి మాటల ద్వారానే కొట్టుకోను వచ్చు. ఈ నోటి మాటల ద్వారానే అగాధాన్ని మన మధ్యలో ఏర్పాటు చేసుకోనవచ్చు, సమాధానపరుచుకొనవచ్చు, విడిపోను రావచ్చు. కాబట్టి అందుకే మన నోటి మాటలు ఎలా ఉండాలని చెప్తున్నాడు? కొంచెముగా, మితముగా. ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. కోప్పడవద్దు అని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీ కోపం వల్ల ఏమొస్తుందంటే, నీ మాటల వల్ల దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. మన కోపం వల్ల మనకి ఏమొస్తుంది? నష్టాన్నే మనం తెచ్చుకుంటున్నాం, కానీ లాభం తెచ్చుకునే వాళ్ళంగా ఉంటున్నామా? లేదు. అనవసరమైన మాటలు, మాటకు మాట చెప్పుడు ద్వారా ఏమొస్తుంది? విభేదం వస్తుంది. నష్టాన్ని కొని తెచ్చుకుంటాం కుటుంబాలలో. తల్లిదండ్రులు బిడ్డలను గద్దించినప్పుడు బిడ్డలు మరలా ఎదురు తిరిగి మాట్లాడుతున్నప్పుడు నాకే ఎదురు తిరుగుతావా అని ఏం చేస్తాము? ఓ దెబ్బ వేస్తాము. వాడు లోబడినట్లయితే, వాడు ప్రవర్తన మార్చుకున్నట్లయితే బాగుంటుంది. అదే అతను కోపం తెచ్చుకొని ఎదురు తిరిగినట్లయితే వాడి ప్రవర్తన కూడా ఏమైపోతుంది? మారిపోయి లోకంలో బహు ఎక్కువగా గడిపే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి దేవుని చిత్తానికి మన యొక్క కుటుంబాన్ని, మన బిడ్డలను ఆయనకి అప్పచెప్పుకుంటూ ఆయన ఆలోచన సారంగా మనం నడిపించబడటానికి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే బిడ్డలను ఎవరిస్తున్నారు? ఆయన ఇస్తున్నాడు. బహుమానము, స్వాస్థ్యాలుగా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆ బిడ్డలను ఏ విధంగా నడిపించాలో ఆయన అడగాలి. అయ్యా, ఈ బిడ్డలను ఏ విధంగా నడిపించాలి, ఈ బిడ్డలను ఏ విధంగా తీసుకొని రావాలి, నీ చిత్తం ఈ బిడ్డల పట్ల ఏమై ఉన్నది అని ఆయన ఆలోచనలు తీసుకుంటే బాగుంటుంది. కానీ మనం ఆయన ఆలోచన పక్కన పెట్టివేసి మన ఆలోచనలు దేవుని ఎదుటి పెట్టి, అయ్యా ఈ బిడ్డను నువ్వు డాక్టర్ని చేయి, ఏ బిడ్డను నువ్వు పోలీసుని చేయి, ఏ బిడ్డను నువ్వు ఇంజనీర్ని చేయి, అప్పుడు నీకు నేనేదైతే అనుకుంటానో అది నీకు నేను చేస్తాను అని మన ఇష్టానుసారంగా మొక్కుబడిలో చేసుకోకూడదు. మన ఇష్టాన్ని దేవుని మీద రుద్దకూడదు. దేవుని ఇష్టాన్ని మన బిడ్డల మీద చూపించాలి. బాలుడు నడవలసిన మార్గమున వాడికి చిన్నతనములోనే నేర్పు. ఏ మార్గాన్ని నేర్పాలి? మనము ఏ మార్గాన్ని నేర్పాలని చెప్తున్నాడు? దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని. బాలుడైన ఇర్మియాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తల్లి గర్భంలో రూపింపు మునిపి నిన్ను నేను ఎన్నుకున్నాను, నువ్వేం చేయాలి? నా పని చేయాలి అంటున్నాడు. ఎవరి పని చేయటానికంటే దేవుడు ఎంచుకుంది మనల్ని. ఆయన పని మనం చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయంలో కూడా ఇక్కడ అనేక విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చూసుకోవాలి. ఎలా ఉంటున్నాం దేవుని మందిరంలో? పక్కవారిని చూసే వాళ్ళంగానా, లేకపోతే ఎదుటి వారిని చూసే వాళ్ళంగానా, లేకపోతే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకొని వచ్చారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనం గమనిస్తూ ఉంటున్నామా? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనం అనాలోచనగా మన యొక్క ఆలోచనలన్నీ కూడా బయట పెట్టేసి ఇక్కడ ఊరకన వచ్చి కూర్చొని ఏదో రావాలి కాబట్టి వచ్చాము, పోవాలి కాబట్టి పోయాము, పాటలు పాడాలి కాబట్టి పాడుతున్నాము, ఎప్పుడైద్దా ముగిస్తాడా అని దానికోసం ఎదురు చూస్తూ ఎలా మనం ఉంటున్నామా?
అని ఏం చేయాలి? వాటి గురించి మనము ఆలోచించాలి కదా, అంతేనా? ఇక్కడ అనాలోచనగా దేవుని సమ్ముఖంలో మనము ఉండకు. మన దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఈ దినము దేవుడు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడు, ఈ దినము దేవుడు నా ప్రవర్తన గురించి దేని గురించి హెచ్చరించబోతూ ఉంటున్నాడు, నా యొక్క క్రియలు దేవుని ఎదుట ఎలా ఉంటున్నాయి, ఈ దినము నేను దేవుని సమ్ముఖానికి వచ్చి ఏమి నేర్చుకున్నాను, నా క్రియల్లో దేవుడు ఏది నాకు ఎత్తి చూపించాడు, నా ప్రవర్తన ఏది ఎత్తి చూపించాడు, నా చూపుల గురించి దేవుడు ఏమి మాట్లాడాడు, నా నడకడం గురించి దేవుడు ఏది మార్చుకోవాలని చెప్తూ ఉన్నాడు, నా ఆలోచనలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఎవరు లేరు కదా అని, ఎవరు చూడటం లేదు కదా అని, సమాజంలో ఒక మాదిరిగా, ఇంటిలో ఒక మాదిరిగా, నలుగురు ఎదుట ఒక మాదిరిగా నటించేవాడుగా ఉంటున్నానా, నిజంగా భయభక్తులు కలిగిన వాడుగా నేను ఉంటున్నానా అని దేవుడు దేని గురించి నాతో మాట్లాడుతూ ఉంటున్నాను అనేది మనము దేవుని మందిరంకి వచ్చిన కాంచి మన యొక్క ఆలోచన యావత్తు ఎవరి మీద పెట్టాలంటే దేవుని మీద మనము పెట్టాలి. మనం దేవుని మందిరానికి వచ్చిన కాంచి సమయాన్ని లేకపోతే మన యొక్క ఆలోచనలన్నీ కూడా బయట మన యొక్క కార్యాల మీద మనం పెట్టుకున్నట్లయితే మా దేవుడు అంటున్నాడు బుద్ధిహీనులతో లాగా మనల్ని పోలుస్తూ ఉంటున్నాడు. అది మొదటగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. రెండోదిగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన సన్నిధిలో నువ్వు త్వరపడి నీ ఇష్టానుసారంగా మొక్కుబడులు చెయ్యొద్దు, ఇష్టానుసారంగా ప్రార్థన విజ్ఞాపనలు నువ్వు చేయొద్దు. నీవు నాకు అది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణి దేవుని ఎదుట మనకు ఉండకూడదు. ఆయన నీకు సమస్తం ఇచ్చినవాడు, ఆకాశ పక్షులు పోషిస్తున్నా నేను మిమ్మల్ని పోషించనా అని చెప్పినవాడు, మన భూమి మీదకి మనం ఉద్భవించిన దేవుడే అసలు మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, నీకేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఏ సమయంలో ఏది ఇస్తే నీకు మేలు, ఏ సమయంలో ఏదో ఇవ్వకుంటే అది నీకు క్షేమం అనేది దేవునికి తెలిసినంతగా మనకు తెలియదు. అయితే నువ్వు ఆయనతో నువ్వేం రాయబారాలో నువ్వు చేయకూడదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి దేవుని ఎదుట మనకు ఉండకూడదు. సమస్తము దేవుని చిత్తాన్ని అప్పగించే వారంగా మనం ఉండాలి, కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణం ఉండకూడదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు మొక్కుబడి. అయితే నువ్వు ఏదైతే మొక్కుబడి చేస్తున్నావో ఆ మొక్కుబడిలో నువ్వేం చేయాలంట, దాన్ని ఇచ్చివేయాలి అని చెప్తూ ఉన్నాడు. యెఫ్తా మొక్కుబడి చేశాడు, నా ఇంటి ద్వారం నుంచి ఏది వస్తే అది నీకు ఇస్తానయ్యా అని చెప్పాడు. తన కుమార్తె వచ్చింది, అయినా కూడా తన మొక్కుబడిలో వెనక్కి పోయినవాడు కాదు, ఆలస్యమైన తన మొక్కుబడి తను తీర్చుకున్నాడు. మన దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత, దేవుడు ఎదుట నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దాన్ని చేయటానికి వెనక తీసే వ్యక్తిగా మనము ఉండకూడదు, దాన్ని నెరవేర్చే వారంగా మనము ఉండాలి. అది క్రమబద్ధకరంగా జరిగించే వారంగా మనం ఉండాలి. అది వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, ఉద్యోగంలో అభివృద్ధి కావచ్చు, అది ఏ విషయమైనా కూడా దేవుడు ఆశీర్వదించే కొద్దీ దేవునికి ఇచ్చే విషయంలో సంకుచితమైన మనస్సు అనేది మనకు ఉండకూడదు. ధారాళంగా ఇచ్చేవారంగా మనం ఉండాలి అనేది దేవుడు మూడవదిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు, త్వరపడి కోపడకుడి, నీ కోపం ద్వారా నువ్వే నష్టాన్ని తెచ్చుకుంటున్నావు కానీ లాభము తెచ్చుకోవటం లేదన్నాడు. మన నోటి మాటల ద్వారా మన కుటుంబంలో మనకి విభేదాలు తెచ్చుకుంటాము, సంఘంలో విభేదాలు తెచ్చుకుంటాము, సమాజంలో విభేదాలు తెచ్చుకుంటాము. కాబట్టి నువ్వు కోపడటం ద్వారా నువ్వు నష్టం తెచ్చుకుంటావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా మితముగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నాలుగవదిగా మనం గమనించినప్పుడు
అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే నీ మట్టుకు నువ్వేం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు లేకపోవచ్చేమో, సమాజంలో లేక నీ బంధువులు దేవుని యందు భయభక్తులు లేకపోయిన వారుగా ఉండవచ్చేమో. నువ్వు ఎవరి వైపు చూడకుండా నీ ప్రవర్తన అంతటూ ఆయన అధికారానికి ఒప్పుకొని, నా భక్తి నాకు ధైర్యం కలిగించింది, నా ప్రవర్తన దేవుని యందు నిరీక్షణకరంగా ఆయన నన్ను చూచి, నా ప్రవర్తన చూచి, నాకు వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించి నన్ను సంరక్షించేవాడని నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉండాలి. యథార్థవంతులుగా మనం ఉండాలి. భయభక్తులు కలిగి నేను దేవుడు నన్ను చూచినప్పుడు ఆయన బలా మంచి దాసుడా అని ఆయన ద్వారా నేను సాక్ష్యం పొందుకోవాలన్నట్లుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడాలని, మనం ఆయన మట్టుకు మన మట్టుకు మనము దేవుని యందు యథార్థవంతులుగాను భయభక్తులు కలిగిన వారంగాను, ఏబువలే చెడుతనం విసర్జించిన వారంగాను, ఒక దినాన్ని దేవుడు ఏబును అన్ని విషయాల్లో మరలా ఆశీర్వదించి కృపను క్షేమాన్ని ఇచ్చేవారుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులుగా జీవించాలని దేవుడు ఈ మాటలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ